హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నం మిగిలిపోయిందా? పడేస్తే పాపం కదండి. కానీ ఇలా చేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్ లో మనం ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ తో పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పులిహోర తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు, 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ కావాలనుకుంటే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అల్లం యాడ్ చేయట్లేదు. ఈ పోపు దినుసులు ఎక్కడ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ చింతపండు క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు చింతపండు గుజ్జైనా సరే యాడ్ చేసుకోవచ్చు. చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని నేను క్యూబ్స్ యాడ్ చేశాను కదా, అవంతా బాగా కరిగిపోయి గుజ్జులాగా అయ్యేంత వరకు 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. 1 నిమిషం కలుపుకొని మనం దీంట్లో కొద్దిగా రైస్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ కి పోపు మొత్తం పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. చూసారు కదా, చాలా సింపుల్ గా మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ పులిహోర తింటే అమృతంలా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.